జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి, ఇదిగో నేర్చుకోవాలన్న తపన కలిగిన, నేర్చుకోవాలన్న ఆశ కలిగిన, మేము జ్ఞాని, మాకు అంతా తెలిసినట్టు కాదు ఇది, మేము జ్ఞానులము, మేము వివేకులము, మేము ఇది చేయగలము, మేము అది చేయగలము, ఏ విషయాలైనా అలా తుంచి పడేస్తాం, అలాంటి వాళ్ళకు దేవుడు వీటిని బయలుపరచడు. ఆయన పసిపార్లకు బయలుపరుస్తాడు. బేబ్స్, ఇంగ్లీష్లో బేబ్స్ అని ఉంటుంది, అంటే పసిపార్లు. బ్రదర్, పసిపార్లకు ఏంటిది అంటే వారు మనం ఏం చెప్తే అది నమ్ముతారు. వాళ్ళు నేర్చుకునే స్థితిలో ఉన్నారు. నువ్వేం చెప్పితే వాళ్ళు నమ్ముతారు. టీచర్ ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారో తెలుసా? దేవుడు అల్లరికి కర్త కాదండి, మీరు ఆమెన్లు హల్లెలూయా నడుస్తున్నారంటే. సరే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అల్లరికి ఆరాధనకు తేడా తెలవాలి. మీరు ఒక నర్సరీ క్లాస్కి వెళ్తే, లేదా ఒక యూకేజీ క్లాస్, ఒక నర్సరీ క్లాస్కి వెళ్తే, టీచర్ అక్కడ ఉన్నప్పుడు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సైలెన్స్, సైలెన్స్, నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకంటే అల్లరి చేస్తాను, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాను. అదే టీచర్ ఇప్పుడు బోర్డు పైన, బ్లాక్ బోర్డు పైన ఏ ఫర్ యాపిల్ అనుడితోటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, బి ఫర్ బ్యాట్. టీచర్ ఇలా అల్లరి చేయకండి, అల్లరి చేయకండి అనదు. దేవుడు అల్లరికి కర్త కాదు అంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి రాలేదు మనం, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటే ఆమెలతో హల్లెలూయాలతో వాక్యముతో ఏకీభవించడానికి వచ్చాం మనం. దేవుడు అల్లరికి కర్త కాదు. అందుకే ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దని ప్రవక్త చెప్పాడు. సంఘక్రమంలో స్ట్రిక్ట్గా చెప్పాడు, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మందిరంకి రావద్దు. ఒకవేళ మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు మీ ఇంటికి రండి. కానీ ఈ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఆమెను చెప్తున్నది అల్లరి కాదు, అది ఆరాధన. నువ్వు హల్లెలూయా చెప్తున్నది అల్లరి కాదు, అదే దేవుని ఆరాధన. ఈ సంఘశాఖోడికి అల్లరంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. అందుకే వాని నోర్లను ఆల్రెడీ అపవాది కొట్టిపడేశాడు. సైలెన్స్. దేవుడు అల్లరికి కర్త కాదు. ఓరి పిచ్చోడా, అల్లరి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. నువ్వు మళ్ళీ నర్సరీకి పోవాలా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? వీడు నర్సరీకి వెళ్ళాలా? వీడు అల్లరంటే ఏంటిదో అక్కడ తెలుసుకుంటాడు. టీచర్ చెప్తుంది అల్లరంటే ఏంటిదో. కానీ అదే టీచర్ బోర్డు పైన లెసన్స్ చెప్తా ఉంటే, ఆమేన్, కమ్ ఆన్ సే స్టూడెంట్స్, ఏ ఫర్ యాపిల్ అని అడుగుతాడు. ఎవరైనా సైలెన్స్గా ఉన్నారనుకో, చాక్ పీస్ తీసి తీసుకొడితే సైలెన్స్గా ఎందుకున్నారా? ఏ ఫర్ యాపిల్ అను. అది అల్లరి కాదు, అది క్లాస్ని ఫాలో అవ్వడం, అది టీచర్ని ఫాలో అవ్వడం. అది ఇప్పుడు ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అల్లరి, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ టీచర్, ఉపదేశకుడు మాట్లాడుతూ ఉంటే మీరు ఫాలో అవుతున్నారు ఆమెల ద్వారా, హల్లెలూయాల ద్వారా. అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు క్లాస్ నేర్చుకుంటాను, నీకు క్లాస్ నేర్చుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు అడుగుతారు, ఈరోజు ఏం చెప్పారా అంటే, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్. గుడ్ గుడ్ గుడ్. టీచర్ మంచిగా నేర్పుతాను, గుడ్ గుడ్ గుడ్. ఒకవేళ ఆ క్లాస్కి మనం పోయినామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పోయినామనుకో, ఏ టీచర్ ఏంది అల్లరంతా? అల్లరి కాదురా, నేర్పుతానా. చదువుకొని ముద్దోడా, నేర్పుతానా నేను.
చాలామందికి దేవుడు అల్లరికి కర్త కాదు అంటే అర్థం ఏంటో కూడా తెలియదు వాళ్ళకు. చాలా పిటి అండి, చాలా బాధాకరం ఇట్లాంటివన్నీ. ఏంటా అల్లరి, ఏంటా ఆమెన్లు, ప్రతిదానికి హల్లులు ఏంటి? ఓసి పిచ్చోడా, ప్రతి వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుని ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రతి మాట దేవుడై ఉన్నాడు. మరి ప్రతి మాటను మనం దేవుని స్తుతించాలి కదా, ప్రతి మాటను మనం దేవుని ఆరాధించాలి కదా, ప్రతి మాటతో మనం ఏకీభవించాలి కదా. అందుకే నేను చెప్తున్నాను, వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు గుడ్డోళ్ళు. అపవాది కరెక్ట్గా, అపవాది ఎప్పుడు కూడా మనిషి మెదడును వాడుకుంటాడు, మనిషి మెదడుని, జ్ఞానాన్ని. కానీ దేవుడు ఎప్పుడు హృదయాన్ని వాడుకుంటాడు. అపవాది మనిషి మెదడులోకి వస్తాడు, మనిషి జ్ఞానంలోనికి వస్తాడు, వచ్చి వాడు కళ్ళు మూసేస్తాడు. ఇక మెదడులోకి వచ్చి ఏం చేస్తాడంటే కళ్ళు మూసేస్తాడు. అమనంటారా? చెవులు మూసేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు హృదయంలోకి వచ్చి నీ కళ్ళు తెరుస్తాడు ఆయన, నీ చెవులు తెరుస్తాడు ఆయన. దాని వలన నువ్వు ఆయన స్వరము వినడానికి, దాన్ని వెంబడించడానికి. హల్లెలూయా. ఆమెలు వాళ్ళకి పిచ్చి కేకలంటే వాళ్ళకు నరకంలో వచ్చే కేకలే కరెక్ట్ అనమాట. చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, ఏందా హల్లెలూయాలు, ఏందా ఆమెన్లు, ఏం ఎట్లా పడితే అట్లా అరుస్తున్నారు, ఏంది అల్లరి చేస్తున్నాడే. వానికి హల్లెలూయాలు ఆమెన్లు అల్లరి అయితే వాడు పరలోకం ఎట్లా బోడిగా వాడు. ఎందుకంటే పరలోకం పోతే ఇవే కనబడతా ఉంటాయి 24 గంటలు. ఆ కెరూబులు, సెరాపులు, ఆ దూతలు గాన ప్రతిగానములతో, హల్లెలూయా ఆమెన్లతో మారు మ్రోగబోతున్న దగ్గర వాడు అక్కడ పోయి గాబ్రియల్తో ఇలా అనగా, ఏంది గాబ్రియల్ ఇంత అల్లరి చేస్తున్నారంటే, అరే వీడు ఎవర్రా ఇక్కడ తీసుకొచ్చిళ్ళు, వీడు ఉండాల్సింది ఇంకో స్థలంలో. వీడు దే డోంట్ అండర్స్టాండ్. ఆరాధనలో పాల్గొనడం అంటే మనం మొదటి ప్రార్థన నుండి మొదలుకొని చివరి ప్రార్థన వరకు మౌనంగా ఉండడానికి లేం. మనం ఆరాధన చేయడానికి వచ్చాం. ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేస్తాం, పాటలు పాడేటప్పుడు ఆరాధన చేస్తాం, వాక్యము ధ్యానించేటప్పుడు ఆరాధన చేస్తాం, మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ ఆరాధన చేస్తాం. మౌనంగా ఉండడానికి రాలేదు మనము, ఆయనను ఆరాధించడానికి వచ్చాం. ఆత్మలోను సత్యములోను ఆరాధించడానికి వచ్చాం. అందుకే వాళ్ళకి ఇది ఒక అల్లరి. ఎందుకంటే మనకి అల్లరికి ఆరాధనకు తేడా తెలియదు. క్లాస్ టీచింగ్కి, టీచర్ చెప్తున్న క్లాస్ టీచింగ్కి, పిల్లలు చేసే అల్లరికి తేడా తెలియదు వాడికి. వీళ్ళందరినీ మళ్ళీ నర్సరీకి పంపాలా, వీళ్ళని మళ్ళీ స్కూల్కి పంపాలా, నర్సరీలో నేర్చుకొని రమ్మనాలా. ఏం చేద్దాం మరి? బట్ వి నో, వీ హ్యావ్ క్లారిటీ. మనకు చాలా స్పష్టత ఉన్నది. మనం ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుసు. ప్రతిదీ వాక్య ప్రకారంగా వెళ్తా ఉన్నాం మనం.